అదేమిటి అమ్మాయి అలా కంగారుగా వెళ్ళిపోతుంది? అవును, బాబు కూడా వెంట వెళ్ళాడు. వాడేడి? నేను కనుక్కొస్తాను, ఉండండి. ఏమిటి లక్ష్మి, ఎందుకలా ఉన్నావు? అసలు ఏం జరిగింది? మాట్లాడలేదే? అలా చూస్తావేమిటి? బాబు నీతో గుడికొస్తానన్నాడు, రాలా? అయ్యో రామా, మూగదానిలా మాట్లాడవేమిటి? అసలు ఏం జరిగింది? ఏ బాబు, ఏమిటి? బాబు ఎంతలోనే ఎంత పని చేసావయ్యా? అమ్మ నిన్ను గుడికి పంపించంటే పంపాను. బాబు బాబు, నా బంగారు తండ్రి, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయావా? నేనెంత పాపిష్టి దానత్తయ్యా. తన్నానే గాని వాడు ముద్దు మురుకొని చూడలేదు. నేను కళ్ళు తెరిచేసరికి నా బాబు నాకు కరువు అయిపోయాడు. అత్తయ్య, నా బాబు నాకు కావాలి. వాడు లేకుండా నేను బ్రతకలేదు. కన్నీళ్లతో పోయిన వాళ్ళను తిరిగి తీసుకురాలేం కదా. మీరే నా బిడ్డను చెప్పారు. కొట్రాలు పెంచిన బిడ్డ కలకాలం బ్రతకదండి అంటే విన్నారా? ఆ రాక్షసు నా బిడ్డ పరిచి ముచ్చు దేవత వచ్చింది, పోయింది. బాబు, అమ్మా లక్ష్మి, కన్నది జానికైనా కడుపులో పెట్టుకు పెంచింది నువ్వమ్మా. దాని బాధ కన్నా నీ బాధ ఎక్కువ అమ్మా, నాకు తెలుసు. చూడు, కడుపు కోతతో అదనే మాటలు పట్టించుకోకమ్మా. నా ముఖం చూసి దాన్ని క్షమించు తల్లి. ఇది దైవ నిర్ణయం. దీనికి ఎవరు బాధ్యులు కాదు, ఎవరు బాధ్యులు కాదు. అమ్మా అమ్మా, అమ్మా అమ్మా, అమ్మా లక్ష్మి ఎక్కడ కనపడటం లేదు. ఏమిటమ్మా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్. అరే, బెంగళూరులో ఈ కాంట్రాక్ట్ కోసం ఎంత పోటీ, ఎన్ని రికమెండేషన్స్. అయితే మాత్రం వదిలేనా, సక్సెస్ ఇస్ అవర్డ్. కాంట్రాక్ట్ మనకి వచ్చేసింది. ఇగో ఆర్డర్స్. ఇది లక్ష్మి కోసం అని తీసుకొచ్చాను. ఎలా ఉంటుందిరా మీ వదినకి ఈ చీర? చాలా బాగుంది. రే, ఊరికే ముఖ ప్రీతి కోసం అనొద్దు. చీర మీ వదిన చూసి ఇదేం సెలక్షన్ అంటే మనం ఓడిపోతాం. అవును, ఏమైనా అంక పెడుతుందంటావా? ఏమిటో, అసలు ఇంతవరకు నాకు ఫలాంది కావాలని ఏనాడు అడగలేదురా మీ వదిన. అలాంటి భార్య దొరకటం నా అదృష్టం కదా. అవును, ముందింటికి వెళ్దాం. అదే నిజమే రోయ్, నేను త్వరగా వస్తానని మీ వదిన కూడా ఎక్స్పెక్ట్ చేయదు. ఐ మస్ట్ గివ్ హర్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. నువ్వు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాక ఈ దుర్వార్త చెప్పడానికి రా దేవుళ్ళని కలిసే. లక్ష్మి వాడిని కడుపులో పెట్టుకు పెంచింది. వాడితో పాటు తాను ఇలా దూరం అయిపోతుంది అనుకోలేదురా వాసు. అమ్మా అమ్మా అంటూ కొంగు పట్టుకు తిరిగేవాడు పిచ్చి సన్నాసి. అలాగే కొంగు విడవకుండా తీసుకుపోయాడు ఏమో. అమ్మా, ఏమిటమ్మా మాట నువ్వు కూడా?
మన కోసం పంపిన లక్ష్మిని భగవంతుడు ఎప్పుడు తీసుకెళ్ళడమ్మా. పాస్ వెతకవలసిన చోట్లన్నీ వెతికాం. ఇక పోలీసు రిపోర్ట్ ఇస్తే మంచిదని నీ కోసం ఆగాను. ఏట్లా ఆడదాం అలా దెబ్బలు తిప్పుతున్నారా? ఇప్పుడే మనిషి నిబ్బరం కావాలి. కన్నీళ్ళు పెట్టుకుంటే పనులు జరుగుతాయి. చెప్పు చూడు, వదిన ఫోటో ఏదైనా ఉంటుంది చూడు, నేను పోలీసు రిపోర్ట్ ఇచ్చేస్తాను. లే. అవును. ఏంటమ్మా దీన్ని బయట పంపించు. పిచ్చి పిచ్చి వేషాలంటాం అనుకున్నా? ఇంకోసారి ఇక్కడ కనిపించావా పోలీసులకు అప్పగిస్తాను. What a nice view. A beautiful colony on the river bank. All new constructions. Is it? Daddy! Hey, you fool! Get away! You dirty bugger! Get away from here! You get away from here! Hey, మనిషాను ఆరు కూతురు పట్టుకుని గొడ్డుని తోలేరు తోలుతావే. బద్మాష్, he is kidnapping my child. ఏటా మాట్లాడా? Come on. ఇదిగో బుల్లమ్మా, పిల్లల మెడలో నగలున్నట్టు కొట్టేయాలంటే ఇంతమందిలో కాదు, దానికి సమయ సందర్భం ఉంది. ఇదిగో పోలీసు వాళ్ళు చుట్టూ పట్టుకుంటారు కానీ ఇంటికి వెళ్ళిపో. ఇంటికి వెళ్ళమంటే వెళ్ళవేటి? ఇదిగా పంప కూడా లేదేటి? అయితే మళ్ళడికేసే పదా, మా ఇంటికి పోదాం పదా. ఏ బుల్లమ్మా నడే పద బుల్లమ్మా. ఆడని చూస్తారు రా బుల్లమ్మా. ఇలా రాయే. ఎవరే? ఏమో, ఎవరినో కొట్టుకొచ్చాడే. దాని కర్మ కాలిపోవాలి. ఏంద్రు ఇవాళ గంగులగడ వల్ల పెద్ద చెప్పట్టుందే. అదృష్టం అంటే ఆడతారా? వారానికి కొత్తూరు పడవ తీస్తాడా, మిగతా రోజులు చిత్తుగా తాతాడు, మత్తుగా తొంగొట్టాడు. ఆడికెట్లా మహారాజా రాబులమ్మా రా. ఇదే మన భవంతి, కూసా. అరే కింద కూర్చుంటావేంటి బుల్లమ్మా? దమ్మడాలు మంచం ఉండగా మంచం మీద కూసా. ఇదిగో ఇంతకేమో తెత్తగానే నువ్వు కూసా.